అయితే గురువుగారు, పోయిన వస్తువులు ఇంట్లో ధనం కానీ, వస్తువులు కానీ, లేకపోతే బంగారం కానీ ఒక్కొక్కసారి ఎక్కడో పెట్టి మనమే మర్చిపోతాం. లేకపోతే ఒక్కొక్కసారి ఎవరైనా తీయడం అలా ఎనీహౌ జరుగుతూ ఏదైనా ఉంటుంది. జరగచ్చు. అలా పోయిన వస్తువులు కానీ, లేకపోతే తప్పిపోయిన మనుషులు కానీ, అంటే చిన్న పిల్లలు తప్పిపోతారు, లేకపోతే మతి స్థిమితం లేని వాళ్ళు, ఇలా తప్పిపోయిన మనుషులు కానీ, ఇటువంటి వాళ్ళు లేకపోతే పోయిన వస్తువులు మళ్ళా మనం ఎక్కడ పెట్టామని జ్ఞాపకం రావాలన్నా, లేకపోతే అసలు ఎలా పోయింది తిరిగి దొరకాలన్నా, ఏ భగవంతుని ఆరాధన చేయాలి? ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల మన మన దగ్గర నుంచి పోయిన వస్తువులు తిరిగి మళ్ళా మనకి వస్తాయంటారు? అమ్మా, మీరు అడిగిన ప్రశ్నకి చాలా ఉత్తమమైన ప్రశ్న. ఇప్పుడు ఇంట్లో వస్తువులు పోతున్నాయి, ఏ రకంగా పోతున్నాయి, అలాగే డబ్బులు పోతున్నాయి, ఎలా పోతున్నాయి, ఇంట్లో పిల్లలు తప్పిపోవడం కానీ, పెద్దవాళ్ళు మతిస్థిమితం లేక ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల కానీ, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే దీని ప్రత్యేకించి అయిన దేవుడు ఎవరయ్య అంటే కార్తవీరాంజనేయుడు. ఆ కార్తవీరాంజనేయుడు మహా పవర్ఫుల్. ఏదైనా నమ్ముకుని ఆయన మంత్రం పఠించి రెమెడీలు చేయడం వల్ల కూడా కార్తవీరాంజనేయుని పట్టుకోవడం వల్ల ఇంట్లో పోయిన వస్తువులు రప్పించడానికి కానీ, వెళ్ళిపోయిన వాళ్ళ ఇంటికి తిరిగి రావడానికి కానీ అనేక రకాలుగా ఉపయోగపడతాడు. కార్తవీరాంజనేయుని స్తోత్రం పఠించడం వల్ల, రెమెడీలు చేసుకోవడం వల్ల అనేక రకాలుగా ఉన్నాయమ్మా. ఏమిటయ్యా ఇంకా దానికంటే, ఇంట్లోంచి వెళ్ళారు, ఫలానా రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయారు, వాళ్ళ టైము, డేట్ ఆఫ్ బర్త్, ఆ టైము, ఏ రోజు ఇంట్లోంచి ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు, అవన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవడం. ఒక పెద్ద ఆయన దగ్గరికి ఎవరికో, ఓ సిద్ధాంతి దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళడం, ఆ తాలూకు పేపర్స్ అన్ని పుచ్చుకుని, ఏమంటే ఇలా జరిగింది దీనికి ఏమిటని అడిగితే వాళ్ళు కరెక్ట్గా మనకి సరిపడా అవన్నీ చెప్తారు. లేదంటే మీరు చేయగలరా అయ్యగారు అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా చేసి దానికి పరిష్కారం చూపిస్తారు ఖచ్చితంగా. ఇంకా పోతే ఏమి దీనికి అధిపతి ఆయన కూడా బుధవారం అధిపతి. కార్తవీరాంజనేయుడు మంగళవారం కొలవచ్చు. ఆయన మహానుభావుడు. ఎన్నో రకాలుగా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాల్లోనూ ఎక్కడా తలవంపులు రాలేదు. ఆ మహానుభావుడు స్తోత్రం పఠించడం వల్ల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ ఎన్నో రకాల ప్రయోజన పని, ఎన్నో కుటుంబాలు వెలుగులోకి వచ్చాయమ్మా. అలాగే మీరు అడిగిన ప్రశ్నలో వస్తువు పోయినా, ఆ వస్తువు ఏ రోజు పోయింది, ఎన్ని గంటలకు పోయింది, అది కూడా దానికి అక్కడ టైం అని తీసుకుని సరిగ్గా కార్తవీరాంజనేయుడు 41 రోజు విడవకుండా, అంటే మధ్యలో ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు 5 days పక్కన పెట్టేసి మళ్ళీ కౌంటర్ నుంచి రావక్కర్లేదు, అక్కడి నుంచి కంటిన్యూ చేసేయడం. అలాగే పొద్దున్న ఎప్పుడు చేయాలా అంటే 4 గంటల దగ్గర నుంచి 6 లోపు అయిపోవాలి ఈ పూజ. వాళ్ళు కార్తవీరాంజనేయుడు ఫోటో తెచ్చుకోవడం, ఆ నామాల పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, స్తోత్రం. అలాగే నామాలు. అలాగే దీనికి మూలమంత్రం ఉంది, సుమంతో సుమంతో కార్తవీరాంజనేయ నమః, సుమంతో సుమంతో కార్తవీరాంజనేయ నమః. అది కూడా 108 సార్లు పఠించి చక్కగా ఆయన పువ్వులు చక్కగా వేస్తూ నామాలు చదువుకుంటూ కార్తవీరాంజనేయ నామాల పుస్తకాలు ఏ పూజా స్టోర్కైనా దొరుకుతాయి. అది చక్కగా ఆ ఫోటో తెచ్చుకోవడం, అక్కడ అలంకనే పళ్ళు, కాయలు, కొబ్బరికాయ అక్కడ పెట్టుకోవడం. నివేదన ఆయనకి కార్తవీరాంజనేయుడికి సాక్షాత్తు లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి ఆయనకి కేసరి, బొంబాయి రవ్వతో చేసిన కేసరి, చక్కగా రవ్వ కేసరి నివేదన పెట్టి, అంటే అనేక రకాలు ఉన్నాయమ్మా, చేసి వాళ్ళు ఇష్టాలు స్వీట్ పెట్టి అక్కడ చక్కగా ఆయనకి నివేదన ఇచ్చి 108 నామాలు చదువుకుని శాస్త్రోక్తంగా అలా నేను నియమనిష్టలు ఏమిటయ్యా అంటే పూజ పర్యాయంతం అవుతే ఒకటి తెల్లవారుజామున కుదరలేదు, ఏ కారణం చేత 10 అయిపోవాలి. ఉదయం 10 గంటలకల్లా కాఫీ టీ తాగొచ్చు. ఏం తినకుండా పట్టించి చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్న కోరిక ఇవాళ డబ్బు పోయింది. ఎలా పోయింది? అదే ఆ పరమేశ్వరుడు తప్పకుండా ఎవరి ద్వారా పోయిందో చూపిస్తాడు. తిరిగి వచ్చిన ఇంట్లోనే దొరకచ్చు, ఏ మూల పెట్టాం వస్తువు కూడా. అలా జరిగి నేను నిరూపించా కూడా ఎంతో మందికి. ఇంట్లోనే గడప దాటలేదు ఈ దేవుని కొలవండి వస్తుంది. అలా ఎంతో మందికి జరిగింది. ఈ కార్తవీరాంజనేయుడిని నమ్ముకున్న వాళ్ళకి, ఆ కార్తవీరాంజనేయుడిని పూజించిన వాళ్ళకి ఎంతో ప్రయోజనకరమైన వాడు, ఎంతో బలాన్ని ఇస్తాడమ్మా అని చెప్పడానికి ఆస్కారం. ఇంకా పోతే కార్తవీరాంజనేయుడిలో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎలాగంటే ఆయన 1000 హస్తాలతో ఉన్నవాడు, మహానుభావుడు, చాలా పవర్ఫుల్. ఆయన తలుచుకోవడం, డైలీ నామస్మరణ చేసి ఉత్తప్పుడు కూడా ఏ పని లేకపోయినా కార్తవీరాంజనేయ మంత్రం నేను చెప్పిందే, సుమంతో సుమంతో కార్తవీరాంజనేయ నమః. ఇప్పుడు ఏం చేసినా సుమంతో సుమంతో అనే చెప్తున్నారు చాలామంది. అది కార్తవీరాంజనేయుని కూడా చెప్పమని నేను చాలా మందికి పాపం పెట్టాను. అంటే ఇప్పుడు సుమంతో అని చెప్పడం వల్ల పూర్తి ఫలితం కాదు, మొత్తం మంత్రం సుమంతో కార్తవీరాంజనేయ నమః, సుమంతో సుమంతో కార్తవీరాంజనేయ అనే మంత్రాన్ని చదవడం వల్ల ఏంటి, ఏం లేకపోయినా కూడా ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసి కూడా మామూలుగా పూజా విధానంలో కూర్చుంటారు, దీపారాధన. ఇది కూడా పాటించడం వల్ల మనకి ఇంకా ఎంతో బలం పెరగడం, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందడం జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎన్నో విశేషాలు ఉన్నాయమ్మా. తక్కువవాడు కాదు. ఆ మహానుభావుడిని నమ్ముకున్న వాళ్ళు కానీ, ఆయన పూజ ఆరాధించిన వాళ్ళు కానీ, ఆయన కథ విన్నవాళ్ళు కానీ, ఆయన స్టోరీ తెలుసున్న వాళ్ళకి కానీ ఎంతో ఉపకారం చేస్తాడు ఆ మహానుభావుడు. ఆయన్ని తలుచుకుంటే చాలు, ఎక్కడ లేని వస్తువు పోవడానికి ఆపేస్తాడు కూడా ఇంట్లో.
ఇప్పుడు డైలీ చదువుకున్నానుగా వస్తువును పోయి కూడా వస్తువులు కూడా పోనివ్వకుండా పోకుండా ఆ, ఆయన అవును. కాపలా కాయగలడు, ఉమ్. కాస్తాడు, కాసి తీరతాడు డైలీ. అలాగే వస్తువు పోయాక చేసుకోవాల్సిన ప్రయోజనాలు, ఒక వ్యక్తి ఇంట్లోంచి తిరిగి రావాలన్నా ఆ. ఆయన ఫోటో, పోయిన వాళ్ళ ఫోటో, అంటే ఇంట్లోంచి మధ్య ఉమ్. లేకుండా లేకపోతే కావాలను గ్రహస్థితి అవుతే ఆ. ఒకటి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు పోతున్నారంటే ఇంట్లో గ్రహస్థితి బాగోకపోవడం వల్ల. ఆ. ఇప్పుడు వీళ్ళకి శని మహాదశ నడుస్తోంది ఉమ్. ఆ జాతకుడికి, ఉమ్. లేకపోతే రాహు మహాదశ నడుస్తోంది. ఖచ్చితంగా ఈ రాహు శనిలో ఖచ్చితంగా వస్తువు పోవడం కానీ యాక్సిడెంట్లు జరగడం కానీ ఖచ్చితంగా ఓ. జరుగుతుంది. అందుకని అలర్ట్గా ఉండడానికి కార్తవీర్యార్జునుని పూజించడం వల్ల ఎంతో ఎన్నో రకాలుగా ఆ మహానుభావుడు అభయస్తం ఇస్తాడు, ఆ కుటుంబంలో సుఖశాంతులు ఇస్తాడు. ఒకవేళ భార్యాభర్తలు విడిపోతున్నారన్న, ఉమ్. పిల్లల్లో దాన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయన్న, పట్టించొచ్చు. చదువు సంధ్యలకు దూరంగా వీళ్ళు అల్లరి చిల్లరగా తిరుగుతున్నా కూడా కార్తవీర్యార్జునుని నమ్ముకున్న వాళ్ళకి, ఉమ్. ప్రతిరోజు ఆయన నామస్మరణ చదువుకున్న వాళ్ళకి ఎంతో ఫలితాలు ఇస్తాడని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఎన్నో ఉమ్. రకరకాలుగా మా దేశంలో ఇవాళ భక్తి బాగా పెరిగిపోయింది అవునండి. ఇది వరకటి కన్నా. ఆ అవును, భక్తి ఖచ్చితంగా. పెరగడంలో రకరకాల దేవుళ్ళని ఎవరో ఉమ్. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఈ దేవుని పూజించండి మీరు బాగుంటారు అని చెప్పడంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఉమ్. అందరికీ ఒకే దేవుడిని చెప్పం, ఉమ్. ఒక్కొక్క దానికి. ఇప్పుడు వస్తువులు పోయి కార్తవీర్యార్జునుడు, ఇప్పుడు చదువు సంధ్యలో వినాయకుడిని ఆరాధించండి, ఉమ్. లేకపోతే ఉద్యోగం లేదు పలానా దేవుణ్ణి, ఉమ్. దక్షిణం మేధా దక్షిణమూర్తి కొలవండి, ఇలా చెప్తూ ఉంటాం. అందుకని ఈ కార్తవీర్యార్జునుడిని నామస్మరణ చేసుకుంటూ మనం ఆయన పాదాభివందనం చేసుకుంటూ, తండ్రి నీ రక్షణ మాకు కావాలి, మా కుటుంబంలో నువ్వు మాకు జరిగిన ఏ పాపాలు జరిగినా, మేము తెలిసి తెలియక ఏ పాపాలు చేసినా దాన్ని మమ్మల్ని కరుణించి నీ ఆశీర్వచనం ఎప్పుడు మాకు కావాలని కోరుకోవడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తారని చెప్పడానికి ఉంది తల్లి. అయితే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో పూజ వరకు సరేనండి, కానీ 41 రోజులు మనం ఒక సంకల్పం చెప్పుకుని చేస్తాము. కానీ ప్రసాదం రోజు రవ్వ కేసరి అని పెట్టాలి లేదు, కొబ్బరికాయ కొట్టచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు, అరటిపండు అస్తమానక్కర్లేదు. ఏదైనా పండు అదే పెట్టి అంటున్నా, ఏది పెట్టుకున్న అరటిపండు నైవేద్యం పెట్టి, మన ఇష్టం. అంతకన్నా దానిమ్మ పెట్టడంలో ఇంకా పవర్, దానిమ్మ ఉమ్. పండు పెడితే కూడా ఎంతో ఉమ్. పవర్ అది. ఉమ్. అలా చేసుకోవచ్చు. స్తోమత లేని వాళ్ళు ఉమ్. కొబ్బరికాయ కొట్టి అక్కడ అరటిపళ్ళలో పెట్టి దండం పెట్ట. ఇంకా లేదు, ఉమ్. అంటూ ముట్టు లేని ప్రసాదాలు 3 ఉన్నాయి చెప్పండి. చెప్పండి. ఉప్పుకి అంటు లేదు, ఉమ్. పెరుగుకి అంటు లేదు, ఉమ్. పాలకు అంటు లేదు, బెల్లానికి అంటు లేదు. బెల్లం. వాడిన బెల్లాన్ని కూడా స్తోమత లేనివాడు ఇంత బెల్లం ముక్క తెచ్చి ఆ పాదాల దగ్గర ఏ దేవుడైనా సరే స్తోమత లేడు, ఆ బెల్లం ముక్కను అక్కడ పెడితే కూడా కొత్త బెల్లం అయితే అవ్వక్కర్లే. ఆ. ఇవి 4 అంటూ ముట్టు లేనివి. ఓ. పాలకు అంటు లేదు, ఉమ్. పెరుగుకి అంటు లేదు, ఉమ్. ఉప్పుకి అంటు లేదు, బెల్లానికి అంటు లేదు, చింతపండుకి అంటు లేదు. ఉమ్. ఈ 5 వస్తువులు కూడా వీటికి మైలు వచ్చిన, ఉమ్. ఆడవాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం వచ్చిన వీటికి మైలు లేదు. కానీ ఉప్పు చింతపండు ప్రసాదంగా చెప్తున్నా. ఏ పులిహోర అలా కలిపి పెట్టొచ్చు. మరి అందులో ఇప్పుడు చింతపండు కంపల్సరీ, అంతే కదండి. సాల్ట్ వేస్తాం ఉమ్. ఎంతో ఉమ్. కొంత, ఉమ్. మరి అక్కడ వాడాలి కదా. అదే, అందుకని ఈ 5 వస్తువులకి మైలు లేదమ్మా. లేదు. చక్కగా బాడీ బెల్లం ముక్కలైనా సరే ఇంత బెల్లం ముక్క మహానుభావుడు పాదాల దగ్గర పెట్టి నివేదన ఇచ్చి ఉమ్. చేసుకోవడం వల్ల కూడా స్తోమత లేని వాళ్ళు ఉమ్. డైలీ అన్ని తెచ్చి పెట్టలేరు పాపం. ఉమ్. కుటుంబాలు మంచి తరగతి స్తోమత ఉన్నప్పుడు బిజీ లైఫ్ లో ప్రసాదం రోజు అందులో చేసి పెట్టాలి అందులో అన్నా ఈ టెక్నాలజీ పెరిగాక ఉమ్. ఈ ఉద్యోగాలు రాత్రి బావులు ఉద్యోగాలు పడ్డాక భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చెయ్యకపోతే ఉమ్. కూడా కలిసి రాని రోజుల్లో తప్పని పరిస్థితుల్లో ఒక అరగంట అయినా ఉమ్. జస్ట్ అక్కడ పెట్టేసి లేచి ఉమ్. చక్కగా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంది. రైట్ అండి. అయితే పోయిన వస్తువుల గురించి లేకపోతే మనుషులు తప్పిపోయిన కార్తవీర్యార్జున స్తోత్రం 41 రోజులు మనం అనుకుని చేస్తే కనుక ఒక సంకల్పంగా ఖచ్చితంగా దొరుకుతుంది అని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.